మిత్రులారా, ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఒక సామాజిక విప్లవం ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ టిఆర్పి తీన్మార్ మల్లన్న, ఎంబీటీ అహ్మదుల్లా ఖాన్, అదేవిధంగా అనేక మంది పేరెంట్స్, అనేక ప్రజా సంఘాలు, అనేక బీసీ సంఘాలు ఇక్కడికి వచ్చి మా హక్కులు ఎందుకు ఇంతకాలం పరిరక్షించబడలేదు, ప్రధానంగా విద్యా హక్కు ఎందుకు ఇంతకాలం అమలు చేయటం జరగలేదు అని ప్రశ్నించటం అనేది ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ముందు వాస్తవానికి మన రాజ్యాంగంలో విద్యా హక్కు అనేది ఆదేశిక సూత్రాల్లో మాత్రమే ఉంది. 14 సంవత్సరాల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు. ఆదేశిక సూత్రాలంటే అది ఫండమెంటల్ రైట్ కాదు, అది కోర్టులకు వెళ్తే చెల్లదు. అంటే రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు, ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరం చేయబడ్డ అనేక కింది వర్గాల ప్రజలకు విద్యను అందించే ఉద్దేశమే కనుక రాజ్యాంగ నిర్మాతలకు ఉంటే అప్పుడే రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేది. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ రాజ్యాంగంలో పెట్టేది ఉంది. కాబట్టి ఈ దేశాన్ని పాలించిన అన్ని రాజకీయ పార్టీలు, ఈ గత 78 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించలేదు. అంటే తరతరాలుగా ఈ దేశంలో కుల వ్యవస్థ, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అన్న మనం అంతస్తుల కుల వ్యవస్థ, కింది కులాలకు విద్య అందుబాటులో లేకుండా చేశారు. విద్య చదువుకుంటే వాళ్ళు నేరస్తులు, వాళ్ళ నోట్లో, వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ చెవులలో సీసం వేయాలి చదువుకునే వాళ్లకు. ఆ విధమైన పనిష్మెంట్స్ ఉండేవి. అంటే మనకు విద్యను తరతరాలుగా దూరం చేసి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ రాజ్యాంగంలో పెట్టకపోవడం అనేది దుర్మార్గమైన అంశం. ఎందుకు పెట్టలేదంటే చదువుకుంటే ఆలోచన వస్తుంది. పూలే అన్నాడు, చదువుకుంటే ఆలోచన వస్తుంది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే మార్పు గురించి ఆలోచిస్తాం, చదువుకుంటే ఉన్నతోద్యోగాల్లోకి వెళ్తాం, చదువుకుంటే రాజ్యాలు వెళ్తాం, చదువుకుంటే ఏ విధంగా ఈ దేశ ప్రజల భవిష్యత్తును ఎలా మార్చాలో మనకు తెలుసుకోవటం కాకుండా అందరికీ చెబుతాం. కాబట్టి మనకు చదువు అందనియలేదు, వేలాది సంవత్సరాలు చదువు అందనియలేదు, రాజ్యాంగం మనకు చదువులు అందించే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత చాలా కాలానికి ఈ దేశంలో కొఠారి కమిషన్ మీరందరూ వినే ఉంటారు. కొఠారి కమిషన్ 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమన్నది. అది కూడా నేబర్హుడ్ స్కూల్, మీ ఇంటి పక్కన ఉండే స్కూల్ ఒక ఎస్టాబ్లిష్ చేసి అందులో అడ్మిషన్ ఇవ్వమన్నది. కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టమన్నది. ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా, అదేవిధంగా పాకివాడైనా, ఈ దేశంలో రిక్షా నడిపే వాళ్ళైనా ఎవరైనా కూడా ఒకే స్కూల్లో చదువుకోవాలి, ఒకే రకమైన స్కూల్లో చదువుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇంతకు ముందే కాలిఫోర్నియా నుంచి వచ్చిన మన మిత్రుడు చెప్పిండు, అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 12th. అది పెట్టుబడిదారీ దేశం, ప్రైవేట్ పెట్టుబడిదారీ దేశం. అయినా కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, అందరికీ సమానమైన విద్య, కామన్ స్కూల్, నేబర్హుడ్ స్కూల్, ప్రతి విద్యార్థి రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. యూరప్ లో కూడా చాలా దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. చాలా దేశాలలో ఏ దేశాలైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందో ఆ దేశాలు మాత్రమే ప్రపంచంలో అభివృద్ధి చెందిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ దేశాలైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందో ఆ దేశంలో విద్యా వ్యాప్తి చాలా స్పీడ్ గా జరిగింది. ఆ దేశంలోనే అన్ని పేటెంట్స్ ఉన్నాయి, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు, రకరకాల నోబెల్ ప్రైజెస్ అన్ని ఆయా దేశాల్లోనే వచ్చాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి విద్యను అందనీయకుండా, మనకు అవకాశాలు అందనీయకుండా ఈ పాలకులు మొదటి నుంచి చేస్తూ వచ్చారు, అగ్రకుల పాలకులు. ఎందుకంటే రాజ్యాంగం రాసిన దాంట్లో వాళ్ళే ఉన్నారు, ఆ తర్వాత చట్టాలు చేసింది కూడా వాళ్ళే. అందుకని రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ మనకి ఇవ్వలేదు. ఇంకొక విషయం,
2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. వాస్తవానికి అది 2002లోనే రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టాలని పార్లమెంట్ లో చర్చ జరిగింది. 7 సంవత్సరాల తర్వాత 2009లో అది చట్టం చేయటం 2010 నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ లో ఒక విషయం ఉంది, ఏంటంటే 0 to 6 క్లాస్ వరకు రైట్ టు ఎడ్యుకేషన్ ఆ పిల్లలకు లేదు. చిన్న పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. 6 నుంచి 14 ఇయర్స్ వరకు రైట్ టు ఎడ్యుకేషన్ లో 25% ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఒక అంశం ఉంది. అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, కార్పొరేట్ స్కూళ్లలో 25% ఇవ్వాలి. అంటే ఆ 25% ఏంటి? ప్రభుత్వం ఫీజులు కట్టాలి వాళ్ళకు. ప్రభుత్వం వాళ్ళకి ఫీజులు కడితే ఇక్కడి నుంచి 25% ప్రభుత్వం ఫీజులు చెల్లించే స్థితిలో లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఆ విధమైన ప్రపోజల్ అందరూ చేర్చడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఓన్లీ 25% మాత్రమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరించే చట్టము ఈ రైట్ టు ఎడ్యుకేషన్. విద్య ఎలా ఉండాలి, ఎలా అందుబాటులో ఉండాలి, విద్య ఏ విధంగా నిపుణులను తయారు చేసే విధంగా విద్యను అందించాలి అనే అన్ని కోణాల్లో అందులో అవకాశాలు క్రియేట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ 2 విషయాలు మీరు ప్రధానంగా తెలుసుకోవాలి. విద్య అనేది బిజినెస్ కాదు, విద్య అనేది వ్యాపారం కాదు. రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క స్పిరిట్ ఏం చెప్తుందంటే, ప్రైవేట్ అధికారుల చేతుల్లో, ఈ దేశంలో ఎవరి చేతుల్లో విద్యా వ్యవస్థలు ఉన్నాయి? ఈ దేశంలో పాలిటీషియన్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేతుల్లో కూడా విద్యా వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళే చట్టాలు చేస్తారు కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఈ దేశంలో అమలు కాదు. ఎందుకంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఫీ రెగ్యులేషన్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది, రెండింటికి దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఫీ రెగ్యులేషన్ చట్టం తీసుకురావాలని, ప్రైవేట్ స్కూల్స్లో ఫీ రెగ్యులేషన్ చట్టం తీసుకురావాలని ఒక డ్రాఫ్ట్ చట్టం తయారు చేసింది ఎడ్యుకేషన్ కమిషన్. అది తెలంగాణ ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దానిపైన చర్చ జరిగింది. దాన్ని ప్రభుత్వం అంగీకరించింది. అమల్లోకి తీసుకురావడానికి ఆ యొక్క చట్టాన్ని, డ్రాఫ్ట్ చట్టాన్ని లా డిపార్ట్మెంట్ పంపిన తర్వాత ఏమైందంటే, ఈ అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరి చేతులనైతే ఈ విద్యా వ్యవస్థ ఉందో వాళ్ళు చీఫ్ మినిస్టర్ దగ్గర వెళ్ళి ఈ చట్టాన్ని అసలు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా దాన్ని ఆపేసారు. ఇప్పుడు ఆ చట్టం పెండింగ్ లో ఉంది. మనం అంతా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, చట్టము అమలు జరపాలి. ఆ చట్టం పెండింగ్ లో ఉన్న చట్టాన్ని ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని అమలు జరిపే విధంగా మనం అంతా డిమాండ్ చేయాలి. ఫీ రెగ్యులేషన్ చట్టం ఉంటే ఈ ఎవరికి వాళ్ళు ఫీ పెంచుకోవడానికి అవకాశం లేదు. రకరకాల ఫీజులు, అసలు ఇంకొక విషయం చెప్పాలి, ఈ దేశంలో ఉన్న రకరకాల స్కూల్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. అసలు ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నవి ఇక్కడ ప్రభుత్వాలకు తెలియదు, కేంద్రానికి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదు. ఎన్ని రకాల స్కూల్స్ తెలంగాణలో ఉన్నాయో తెలియదు. వాటికి రికగ్నిషన్ ఉందా లేదా తెలియదు. వాటిని ప్రభుత్వం రికగ్నైజ్ చేసిందా లేదా ఎక్కడ రికార్డు లేవు. వాళ్ళు ఎన్ని క్లాసులు నడుపుతున్నారు, ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు, అక్కడ టీచర్లకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా తెలియదు. కానీ వాళ్ళ చేతిలో ఈ విద్యా వ్యవస్థ ఉంది. మీకు తెలుసు, నారాయణ చైతన్య ఈ మధ్య మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. నారాయణ చైతన్య మాఫియా గ్యాంగ్స్ అవి, విద్యా మాఫియా గ్యాంగ్స్ అవి. వాళ్ళు మంత్రులను, ఎమ్మెల్యేలను చేతుల్లో పెట్టుకొని వాస్తవానికి వాళ్ళు ఈ చట్టం ఆపే ప్రక్రియల్లో మునుగున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆయనే విద్యా మంత్రి కూడా ఈ చట్టం ఇమ్మీడియట్ గా స్పెషల్ అసెంబ్లీ సెషన్ తీసుకొచ్చి అందులో పాస్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉందని మనం వాళ్ళపై చెప్పాలి. కాబట్టి ఫీ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. 140% ఫీ
140% ఫీని పెంచినట్టు గత 5 సంవత్సరాల్లో మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే ఇష్టమున్నంత ఫీజులు. ఒకసారి ఆ ఫీజుల ఆ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో సుడిగుండంలో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ క్లాస్ వాళ్ళు అడుగు పెడితే సుడిగుండంలో చిక్కుకున్నట్టే. ఫ్యామిలీస్ చితికిపోతున్నాయి, అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాలు ఆత్మహత్యలు చేసుకుంటే చూస్తున్నాయి. కాబట్టి ఫీ రెగ్యులేషన్ చట్టం ఇమీడియట్ గా తీసుకురావాలి. రెండవది రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలో మొత్తం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. టీచర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పాఠం చెప్పాలి. స్కూల్ ఇంతకుముందు చెప్పారు, స్కూల్ విద్యార్థికి స్కూల్లో పనిష్మెంట్ అనేది ఈ దేశంలో చాలా స్కూల్స్లలో ఇస్తున్నారు. స్కూల్లో చదివే విద్యార్థి తన మెదడు పరిణితి చెందే విధంగా, ఆలోచన పరిణితి చెందే విధంగా, నూతన అన్వేషణ చేసే విధంగా, నూతన ఆలోచనలు వచ్చే విధంగా అతను తీర్చిదిద్దాలి. ఇంతకుముందు కాలిఫోర్నియా ఫ్రెండ్ చెప్పాడు. ఏం చెప్పాడు? అక్కడ స్కూల్ అంటే కేవలం విద్య మాత్రమే నేర్పరు, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రమే లేదు. అక్కడ చెప్పింది ఏంటంటే విద్యార్థి యొక్క ఎదుగుదలను వాళ్ళు రికార్డ్ చేస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి పేరెంట్కి ఇస్తారు. ఈ రోజు స్కూల్లో జాయిన్ అయితే స్కూల్లో జాయిన్ అయిన రోజు నుంచి మళ్ళీ ఆ క్లాస్ కంప్లీట్ చేసేంత వరకు ప్రతి స్కూల్ విద్యార్థి ఎదుగుదల రిపోర్ట్ అనేది అక్కడ స్కూల్లో తయారు చేస్తారు. ఆ ఎదుగుదల రిపోర్ట్ అనేది పర్మనెంట్ రికార్డ్ గా ఉంచుతారు. దానిపైన అధ్యయనాలు చేస్తారు. విద్యార్థి మానసికంగా ఏ విధంగా వృద్ధి చెందుతున్నాడో అని తెలుసుకొని దాని ప్రకారం విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతారు. కానీ ఈ దేశంలో రికార్డ్స్ లేవే. ఈ దేశంలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంటే మార్క్ రిపోర్ట్స్, మార్కులు ఎన్నో వస్తున్నాయి అన్న రిపోర్ట్ మాత్రమే. ఆ మార్క్స్ ద్వారా ఈ దేశంలో మీకు తెలుసు ఎంసెట్ ఏ విధంగా ఎగ్జామినేషన్స్ చెప్పి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంకొక ముఖ్యం చెప్తుంది, ఎవరికి కూడా పరీక్షలు పెట్టి అడ్మిషన్ ఇవ్వద్దు. మీరు చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ డీటెయిల్ గా చదవడానికి ప్రయత్నం చేయండి అన్నారు. ఎవరికి కూడా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడానికి పరీక్షలు పెట్టొద్దు, పరీక్షలు పెట్టి అడ్మిషన్ ఇవ్వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏ స్కూల్లో కూడా చేయట్లేదు. మీకు నారాయణ చైతన్య అయితే ఓపెన్ గా ఎగ్జామ్ పెడతారు, అందులో పాస్ అయినా పాస్ కాకుండా ఇస్తారనుకోండి, డబ్బులు మాత్రం తీసుకుంటారు. పాస్ కాని వాళ్ళకి ఎక్కువ ఫీజు తీసుకుంటారు, పాస్ అయిన వాళ్ళకి కొద్ది ఫీజు తీసుకుంటారు. కాబట్టి ఈ స్కూల్స్ అన్ని హాస్టల్స్ నడుపుతున్నాయి. ఈ హాస్టల్స్ లో ఏ విధంగా మనను ఒక లర్నింగ్ మెషిన్స్, విద్యార్థులు అంటే ఇక్కడ లర్నింగ్ మెషిన్స్, రోబోట్స్ తయారవుతారు. స్వయంగా ఆలోచించలేని స్థితికి తీసుకొస్తారు. వాళ్ళను బట్టి చదివించి వాళ్ళు ఫ్యూచర్ లో, భవిష్యత్తులో వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంలో ఉంచడానికి ఈ స్కూల్స్ అన్ని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. టీచర్ ట్రైనింగ్ అనేది, టీచర్ ఎవ్రీ టైం ట్రైన్ అవుతూ ఉండాలి, ఎవ్రీ ఇయర్ ట్రైన్ అవుతూ ఉండాలి, మార్పులను అర్థం చేసుకొని విద్యార్థికి చెప్తూ ఉండాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో ఏ విధంగా స్కూల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి. స్కూల్ అనేది అంటే ఇప్పుడున్నవి ఏది స్కూల్స్ ప్రభుత్వ స్కూళ్ళను చూసినట్టయితే వాటిని బడి అని అనటానికి వీల్లేదు. యునెస్కో ఒక డెఫినేషన్ ఇచ్చింది స్కూల్ అంటే ఏంటని. ఆ యునెస్కో డెఫినేషన్ ప్రకారము మన దేశంలో ఏ బడి కూడా బడి కాదు. ఇది ఎంత దుర్మార్గమైన విషయం. ఇట్ ఈస్ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్, షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే స్కూల్ అంటే ఎట్లా ఉండాలనేది ఒక డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ స్కూల్ కూడా ఆ డెఫినేషన్ లోకి ఇవ్వడదు. మనం రోజు చూస్తుంటాం, ఆడపిల్లల స్కూళ్లలో టాయిలెట్స్ లేవు, క్యూలో నిల్చొని పోతారు. 78 సంవత్సరాల స్వాతంత్రం, దేశం వెలిగిపోతుందని అక్కడ ఢిల్లీలో చెప్తారు, రైజింగ్ తెలంగాణ ఇక్కడ స్టేట్ లో చెప్తారు. ఆడపిల్లలకు టాయిలెట్స్ లేకుండా అంత దుస్థితి ఈ పిల్లలకు ఈ దేశంలో. అంటే పిల్లలంటే దేశ భవిష్యత్ అని చెప్పే వాళ్ళే ఆ పిల్లలను చిదిమేస్తున్నారు, వాళ్ళ మెదళ్ళు వృద్ధి చెందకుండా చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. మండల్ కమిషన్ నివేదికలో ఏం చెప్పాడంటే
మన మెదళ్లలో యుద్ధం జరగాలి. మనం ఇక్కడికి వచ్చినామంటే మన మెదడులో యుద్ధం జరగాలి. యుద్ధం జరగాలంటే మన హక్కులను మనం సాధించే విధంగా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. పోరాటాలు చేయందే ఈ ప్రభుత్వాలు దిగిరావు. ఆ పోరాటం ఎంతవరకు పోవాలంటే మన చేతిలోకి రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ పోరాటాలు కొనసాగించాలి. మనం ఓటు వేసే యంత్రాలను కాము. ఇక్కడ విద్య గురించి అడుగుతున్నాం, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అడుగుతున్నాం. ఓటు వేసే యంత్రాలను కాము. ఆ ఓటు వేసే యంత్రాల నుంచి మనం ఆలోచించి మనకు భవిష్యత్తును సన్మార్గంలో మన భవిష్యత్తును అభివృద్ధి వైపు తీసుకువెళ్లే వాళ్ళకే ఓట్లు వేయాలి అని ఆలోచించాలి. ఈ దేశంలో సమానత్వం ఉంది, సామాజిక న్యాయం ఉంది, సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఎక్కడా అవి అమలు జరపట్లేదు. ఎక్కడ సమాన అవకాశాలు లేవు, అన్ని హెచ్చు తగ్గులే. 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమాజాన్ని చాలా నికృష్టమైన స్థితిలోకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయి. కాబట్టి సమాజాన్ని మార్చే విధంగా మనము విద్య అందరికీ అందాలి. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ దేశంలో అమలు జరపాలి. అది వచ్చేంత వరకు పేరెంట్స్ పోరాటాలు చేయాలి, ఇక్కడున్న అందరూ పోరాటాలు చేయాలి, మనమంతా కలిసికట్టుగా పోరాటాలు చేయాలి. దీన్ని సాధించే విధంగా 2029లో వాళ్ళకు ఒక లెసన్ మనం చెప్పాలి. ఆ లెసన్ ఏంటంటే, ఇక మీరు అధికారంలో ఉన్న చాలు, మీరు రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఎవరైతే అధికారానికి అందరి కులాలు ఉన్నాయో వాళ్లకు అధికారంలో తీసుకొచ్చే పెద్ద ఉద్యమాన్ని, సామాజిక విప్లవాన్ని మనము ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.